బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయంలో నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నా మాటలు ఎట్లా వినాలి? ఎందుకని? ఈ మాటలు ఎవరయ్యి? ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో రాయబడిన మాటలు నాయా? ఎవరి? దేవుడి. దేవుడి మాటలు ఎలాంటివి అంట? ఎలా ఉంటుందంట? అంటే వాక్యం ఎలాంటిదంట? ఒకరోజు చెప్పా. ఏంటిదంట? రెండంచుల వాడి గల ఎటువంటి ఖడ్గము కంటెను. ఏంటిది? వాడిగలిగింది. ఇంకా నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది, నా మాట అగ్ని వంటిది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు. నేనేమి రాయలా. ఈ రాసింది ఎవరు? దేవుడు. ఇందులో మనం ఏం చేయాలి అని అంటే, మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మన జీవితాలను దేవుని యొక్క వాక్యపు వెలుగులో సరి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వింటా ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మిమ్మల్ని సరిచేయడానికి కావచ్చు, శబ్ద యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్న వారిని సరిచేయడానికి కావచ్చు, నన్ను నేను సరి చేసుకోవడానికి కావచ్చు. మొట్టమొదటిగా నేనేమవుతానంటే, దేవుడి దగ్గర నుంచి వాక్యాన్ని నేను పొందుకుంటున్నప్పుడు నేను సరిగా ఉన్నానా లేదా అని నేను పరీక్షించుకుంటా. అర్థమైందా? నేను పరీక్షించుకొని దానిని నింపుకున్న తర్వాతనే నేను మీకు దాన్ని తెలియపరుస్తా. నేను తప్పులో ఉండి పాపములో ఉండి మీరు పాపము చేయమాకండని, నేను క్రమము లేకుండా మిమ్మల్ని క్రమములో ఉండమని చెప్పటమని కానీ నేను చేస్తే దానికి నాకు ఎన్నింతల తీర్పు అది. అందుకనే నేను దేవుడి మాట చెప్తున్నప్పుడు నా మాటగా నేను చెప్పట్లేదు, కానీ దేవుని మాటనే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని నేను ఆశపడుతున్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. యాక్చువల్లీ నేనైతే 12:30కి ముగించాలి అని నేను